ప్రభువైన యేసుక్రీస్తు నామములో 2025 సంవత్సరము శుభాకాంక్షలతో మీ ముందుకు వస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు దీవించును గాక. ప్రియులారా, సహోదరులారా, ఈ సంవత్సరము మనం ఆరంభంలో జనరల్గా తీర్మానాలు చేసుకుంటాం. ఆ తీర్మానాల కంటే ముందు గత సంవత్సరం ఫెయిల్యూర్స్ కూడా చూసుకుంటాం. గత సంవత్సరపు అనుభవాలను కూడా నెమరు వేసుకుంటాం. గత సంవత్సరపు ఇబ్బందులు కూడా నెమరు వేసుకుంటాం. గత సంవత్సరపు ఆర్థిక సమస్యలను కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఇవన్నీ గత సంవత్సరము. అయితే ఇవన్నీ ఆర్థిక సమస్యలు, లోక సమస్యలు, ఇబ్బందులు, వాటన్నిటిని ఒకవైపు అయితే క్రీస్తు గురించి గత సంవత్సరం నీవు, నీ కుటుంబము ఎంతవరకు నమ్మకంగా జీవించింది? క్రీస్తుకు ఎంత సమయం ఇచ్చావు? నీవిచ్చిన సమయము దేవుడు సంతోషించాడా? దేవునిలో నువ్వు గత సంవత్సరం గడిపావా అనేది నువ్వు ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే, ఒకవేళ దేవునికి అంత యథార్థంగా కానీ అంత సమయం కానీ ఇవ్వనట్లయితే ఈ నూతన సంవత్సరంలో ఒక కొత్త తీర్మానంతో బయలుదేరు. దేవుడు నీకు మరి ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. నీ కుటుంబంతో కలిసి, నీ భార్య పిల్లలతో కానీ భర్త పిల్లలతో కానీ కలిసి జీవించే భాగ్యం దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇలాంటి భాగ్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. దేవునికి ఎలా వందనాలు చెల్లించాలి? ఎలా చేద్దాం? 100 సార్లు 1000 సార్లు వందనాలు చెప్తే సరిపోతుందా? నో. దేవుని యొక్క ఇష్టానికి అనుకూలంగా జీవించడం అనేది కొత్త సంవత్సరంలో ప్రారంభం కావాలి. దేవునికి ఇష్టాలు అనేది కొన్ని నీ పట్ల కలిగి ఉన్నాడు. నీకు నీ ఇష్టాలు కలిగి ఉన్నావు. కానీ దేవుని యొక్క ఇష్టాలు ఏం కోరుకుంటున్నాడు అనేది తెలియాలంటే నీవు ముఖ్యంగా బైబిల్ ముందు కూర్చోవాలి. ఆయన ఇష్టం ఏందో తెలియజేస్తాడు. ఒక లిస్టు రాసుకోవాలి. ప్రభువా, ఈ సంవత్సరము గత సంవత్సరం చేయలేని వాటిని నేను నీ గురించి చేస్తాను. ఈ సంవత్సరంలో పట్టుదలగా మీ గురించి జీవిస్తాను. గత సంవత్సరము ఫెయిల్యూర్స్ అన్నిటినీ ఈ సంవత్సరం సక్సెస్ఫుల్గా మలుచుకుంటాను. ఈ సంవత్సరం నాకు ఒక గోల్ ఉంది, ఒక గురి ఉంది. దాన్ని నేను అచీవ్మెంట్ చేస్తాను. ఆ గమ్యాన్ని నేను చేరుకోవాలంటే నేను నీ దగ్గర కూర్చోవాలి. నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానని ఒక తీర్మానం తీసుకోండి. అంతేకాని శారీరకమైనటువంటి అలవాట్లు మార్చుకుంటానంటాం కాదు. దేవునికి సంతోషం. శారీరకం అవసరమే. మీకు ఉన్నటువంటి శారీరకమైన అలవాట్లు ఏదైతే కలిగి ఉంటారో అవి నీకు ఆరోగ్యాన్ని హాని చేస్తాయని మానుకుండవచ్చు. కానీ దేవుడికి నిలయంగా ఉన్నటువంటి శరీరాన్ని కాపాడుకోవడంలో కూడా ముఖ్యమే. అది చాలా ఇష్టం దేవునికి. ఈ యొక్క శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవటం అనేది చాలా మంచిది. కానీ దేవుడు ఏమి కోరుకుంటా అంటే నూతన సంవత్సరంలో, గత సంవత్సరంలో ఆత్మీయంగా ఎదగలేనటువంటి నా కుమార్తె ఆత్మీయంగా ఎదుగుతాడని, ఆత్మీయంగా కుటుంబాన్ని పెంచుతాడని, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరంగా నడుస్తాడని, నేను నా కుటుంబము నేను దేవుని గురించి జీవిస్తాము అని చెప్పి తీర్మానము చేసుకుంటారని దేవుడు కోరుకుంటాడు. దేవుడికి అలా ఇష్టం. మన పిల్లలు మంచిగా అభివృద్ధిలోకి రావాలని, ఈ సంవత్సరము ఫెయిల్ కాకుండా పాస్ కావాలి, ఉన్నత విద్యలోకి వెళ్ళాలి, అక్కడి నుంచి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, మంచి పిల్లలకు మంచి భవిష్యత్తు తీర్చిదిద్దాలని, అదేవిధంగా వారికి మంచి సంబంధాలు, వివాహాలు చేయాలని నిర్ణయించుకుంటారు కదా. మనము ఇంత మన యొక్క పిల్లల పట్ల ఆలోచన చేసినప్పుడు మన దేవుడు మన గురించి ఎంత ఆలోచిస్తుంటాడు? ఒకసారి ఆలోచించినట్లయితే నీకు ఒక మంచి తీర్మానం దేవుడిస్తాడు. ఆ తీర్మానంలోకి నీవు రా. దేవుని యొక్క వాక్యాన్ని డైలీ చదవండి. సంవత్సరంలో దేవుడు నీకు 365 రోజులు ఇస్తే ఆ దినాల్లో అన్ని రోజులలో ఎన్ని రోజులు ప్రభువు దగ్గర గంటల తరబడి కూర్చొని ధ్యానించడం కానీ, ప్రార్థన చేయటం కానీ, ఫెయిల్యూర్స్ను అనగా మన పాపాలను, బాధ్యతలను విస్మరించిన దాన్ని బట్టేసి ఎంతసేపు క్షోభన కోరుకున్నావు? నీవు నీ కుటుంబం గురించి ఎంత కన్నీరు కార్చావు? నీవు దేవుని దగ్గరకు వచ్చేసి సమాధాన పడటానికి ఎంత సమయం కేటాయించావు? కాబట్టి ప్రియులారా, ఈ కొత్త సంవత్సరంలో మంచి తీర్మానంతో ముందుకెళ్దాం. దేవుని దగ్గర కూర్చున్నాం.
ప్రభువా ఇదిగో నేను ఈ తీర్మానం తీసుకుంటున్నాను, ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నాను. ఎక్కువసేపు వాక్యం చదవాలి, వాక్యం ద్వారా మీరు మాట్లాడతారు కదా, నాకు నా దైనందిక జీవితంకి అది ఎంతో ఉపయోగపడుతుందని నేను నమ్ముచున్నాను. దినములో ప్రతి గంటను సద్వినియోగం చేసుకుంటాను, వాక్యము ధ్యానిస్తాను. క్రమముగా నేను నీ పాసనలో కూర్చుంటాను ప్రభువా, నా కుటుంబాన్ని కూర్చోబెడతాను ప్రభువా, సంఘానికి క్రమంగా వెళ్తాను ప్రభువా. ఈ నాకు ఇచ్చినటువంటి ఈ జీవ సంవత్సరము 2025 సంవత్సరాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను ప్రభు అని ఒక తీర్మానంతో నువ్వు వచ్చినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ సంవత్సరపు శుభాకాంక్షలతో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరి మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.